అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డిని సీఎం గారిని మాట్లాడే మాటలు అవి విచారకరం. సభ్య సమాజం కూడా సహించది. ఎందుకంటే ఒక కొడుక అని ఎవరిని అంటారు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అలాంటి వ్యాఖ్యలు మంచి కావు, తన స్థాయికి తగ్గట్టు కావు. ఇంకోటి ఎందుకోసం కొడుకైనా ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తామని దాన్ని తీర్మానం చేసి పంపించినందుకు కొడుకైందా, లేకపోతే సన్నబియ్యం ఇచ్చినందుకు కొడుకైందా, లేకపోతే కామారెడ్డి డిక్లరేషన్లో ముద్రాజులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు కొడుకైందా ముద్రాజుల దిక్కని? దేని గురించి ఆయన ఈ వ్యాఖ్యలు చేసిండు? ఇంకోటి ఎప్పుడు కూడా ముద్రాజులను పట్టించుకున్నటువంటి ఈటల రాజేంద్ర గారు ఒకటే చెప్తున్నాం, ఈరోజు కూడా మీరు బాగా ప్రెస్ మీట్లలో పెట్టి హల్చల్ చేస్తున్నారు. కానీ మేము మా పార్టీ తరఫున ముద్రాజులందరం కూడా సీఎం రేవంత్ అన్న వెంబడే ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యలు సరైనవి కావు. గతంలో నీ పార్టీ కోసం, నీ పదవి కోసం మీరు సీఎం గారిని తిట్టితే అది ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాం మీ ద్వారా. నేను ఇప్పటికైనా మీరు ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను, సమాజంలో ఉపయోగపడే పనుల కోసం ప్రయత్నం చేయండి. మీరు మీ మల్కాజ్గిరి పార్లమెంట్ గురించి సీఎం గారిని ఎన్నిసార్లు కలిసిర్రు, ఎన్ని పర్యాలు మీరు రిక్వెస్ట్ హాజరు పత్రం పెట్టిర్రు? మేము ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాం, మీరు సమాజం పట్ల ఏమాత్రం అవగాహన ఉన్నా 10 మందికి ఉపయోగపడే పనులు చేయాలి తప్ప ఎవరిని కూడా గతంలో కూడా సీఎం కాకముందు పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు, నేను ఆ రోజు ఛాలెంజ్ విసిరిండ్రు రేవంత్ అన్న గారు. అదే చార్మినార్ భూలక్ష్మమ్మ దేవాలయానికి ఆ రోజు వస్తే ఆయన ముఖం చాటేసిండు. ఈరోజు ఏమంటుండు, ఎవరు ఏడుస్తారన్నాడు. ఎవరు వేస్తారని కాదు, ఏడ్చకుండా గత ఎన్ని రోజుల సంది కూడా ఇది లేకుండా ఆయన పీసీసీ అయిన తర్వాత పార్టీని బలోపేతం చేసుకుంటూ ఈరోజు ప్రభుత్వానికి వచ్చడానికి కృషి చేసినటువంటి కాంగ్రెస్ అందరూ ప్రతి కార్యకర్త కూడా ఈరోజు ఆలోచించి వాళ్ళకు అవసరం పడే విషయాలన్నీ కూడా చర్చించి సమస్యలు లేకుండా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నీకు బీజేపీ ప్రెసిడెంట్ కావాలంటే మీ బీజేపీ మీ నాయకులను విమర్శించు. నిన్ను ఏమని పార్టీలోకి ఆహ్వానం తీసుకెళ్ళిరో మీరు దాని మీద మాట్లాడుకోండి. కానీ మా కాంగ్రెస్ పార్టీ మీద ఇంకోసారి చీకాకులు చేస్తే సహించేది లేదని తెలియపరచుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. Subscribe us and press the bell icon for more interesting updates.